వనపర్తిలో పొలిటికల్ టెన్షన్ ఊపందుకుంది. హరీష్ రావు రేపు వనపర్తికి పోబోతా ఉన్నాడు. హరీష్ రావు వెళ్తున్నటువంటి సందర్భంలో పోలీసులు తన యొక్క పర్యటనకు బ్రేక్ వేశారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ పర్యటన కొనసాగుతుందంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. నిన్న హరిగి రైతులకు సంబంధించినటువంటి విషయంలో వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినటువంటి హరీష్ రావు అతన్ని అరెస్ట్ చేసినటువంటి సందర్భాన్ని చూసాం. రేపు వనపర్తికి వెళ్ళాలని చూసినటువంటి హరీష్ రావుకు చుక్కెదురైందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వెళ్ళి తీరుతామంటా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. అసలు ఏం జరుగుతుందో ఒకసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. వనపర్తిలో పొలిటికల్ టెన్షన్. హరీష్ రావు బహిరంగ సభకు అనుమతులు రద్దు చేసినటువంటి పోలీసులు. రేవల్లిలో గొల్లపల్లి రిజర్వాయర్కు వ్యతిరేకంగా 100 రోజులుగా దీక్ష చేస్తున్నటువంటి రైతులు వారి సంఘీభావం తెలపడానికి హరీష్ రావు వెళ్ళాలని చూశాడు. తనకి పర్మిషన్ ఇవ్వట్లేదు అక్కడ ఉన్నటువంటి పోలీసులు. ఇక ఆల్రెడీ ఏదుల రిజర్వాయర్ ఉండగా 7 టీఎంసీలతో కొత్తగా గొల్లపల్లి ఎందుకంటూ ప్రశ్నిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనైనా హైకోర్టుకు వెళ్ళైనా పర్మిషన్ తెచ్చుకుంటామంటున్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, వనపర్తి మాజీ ఎమ్మెల్యే. ఇక రోడ్లపైకి వచ్చి డ్రామాలు చేయకూడదంటూ మరొక వైపు మాట్లాడుతూ ఉన్నారు మల్లు రవి. అసలు చాలా వరకు ఈ యొక్క విషయంలో చాలా ప్రశ్నలు అయితే లేవనెత్తుతూ ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు హరీష్ రావు పరిగి నిన్న రైతుల దగ్గరికి పోదామనుకున్నాడు, అక్కడ కూడా పోకుండా చేశారు. మరొక వైపు రేపు పోవాల్సినటువంటి వనపర్తికి కూడా బ్రేక్ వేసినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద హరీష్ రావుకు చెక్ అయితే పడతా ఉందని చెప్పుకోవచ్చు. హరీష్ రావుకు చెక్ వేస్తూ ఇటు ప్రభుత్వము అలాగే పోలీసులు అయితే చెక్ పెడుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద హరీష్ రావు విషయంలో తన యొక్క బహిరంగ సభను పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి రద్దు చేశారని చెప్తా ఉన్నారు పోలీసులు. ఖచ్చితంగా పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి ఎందుకు రద్దు చేశారనేటువంటి ఆ యొక్క ప్రశ్న కూడా వినబడతా ఉంది. ఎందుకంటే చాలా వరకు ఈ యొక్క పర్మిషన్లను ఇచ్చి రద్దు చేసినటువంటి సందర్భాన్ని అయితే చెప్తా ఉన్నారు. ఇక హరీష్ రావు ఎట్టి పరిస్థితుల్లోనైనా వస్తాడు అనేటువంటి మాటను మరొక వైపు నిరంజన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. కొద్దిసేపటి క్రితమే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నాగర్ కర్నూలు ఎంపీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన ఒకసారి మీకు చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. మాది ప్రజాపాలన, మీ నిర్బంధాలు మర్చిపోయారా? హరీష్ రావు కేటీఆర్పై మల్లు రవి ధ్వజం. చట్ట వ్యతిరేక పనులు చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగజేస్తూ రోడ్లపై రాజకీయాలు చేస్తామంటే ప్రభుత్వం ఊరుకోదని చట్టం తన పరిధిలో పనిచేస్తుంది. రాజకీయ లబ్ధి కోసం హరీష్ రావు రోజుకొక డ్రామా చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. అబద్ధాల పునాదులపై రాజకీయాలు చేస్తూ పూట గడుపుకుంటున్న బీఆర్ఎస్ నాయకులను ప్రజలు నమ్మరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రుల నేతృత్వంలోని ప్రజాపాలన ఈ 2.5 ఏళ్లలో ఎన్నో అద్భుతమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఇచ్చిన హామీలు అమలు విషయంలో గతంలో ఏ ప్రభుత్వం, ఏ రాజకీయ పార్టీ, ఏ రాష్ట్రంలో కూడా చేయనంతగా చేసి చూపెట్టాము. మీ బీఆర్ఎస్ పాలనలో 9 ఏళ్ళు ఎంత నిర్బంధం అమలు చేశారో ప్రజలకు తెలుసు. ఇప్పుడు దయాలు వేదాలు వల్లించినట్టు అక్రమ అరెస్టులు, నిర్బంధమని మాట్లాడితే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది. ఒక చిన్న నిరసన కార్యక్రమాలు చేస్తే చిన్న మండల నాయకుడి నుంచి పిసిసి అధ్యక్షుడి వరకు అందరినీ నిర్బంధించినటువంటి చరిత్ర మీది. తెలంగాణ కోసం పోరాటం చేసిన కోదండరాం గారిని అర్ధరాత్రి ఇంటి తలుపులు బద్దలు కొట్టి అక్రమ అరెస్టులు చేసినటువంటి చరిత్ర మీది. లేని కేసులు పెట్టి పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని అర్ధరాత్రి బెడ్రూమ్లోంచి లాక్కెళ్ళినటువంటి చరిత్ర మీది. అవన్నీ నిర్బంధాలు కావంటూ మల్లురాయి ధ్వజమెత్తుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క రగడ ఇంకా కొనసాగుతూ ఉంది. వనపర్తిలో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనైనా మేము ఆ యొక్క కార్యక్రమాన్ని చేసి తీరుతామంటూ నిరంజన్ రెడ్డి అయితే ప్రకటిస్తూ ఉన్నాడు. మరి పోలీసుల పర్మిషన్ అయితే లేదు. నిన్నట్లాగా పరిగి రైతుల పరామర్శకు వెళ్తున్నటువంటి సందర్భంలో అరెస్టు మాదిరిగా మరి మరొక మారు అరెస్ట్ ఉంటుందా అంటే దానికైతే సమాధానం ఇంకా దొరకట్లేదు. ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితే ఎట్టి పరిస్థితుల్లో హరీష్ రావును తీసుకెళ్తామని చెప్తా ఉంది. ఎస్ చాలా వరకు అంటే మనం చూస్తూ ఉన్నాం. ఇటు నిరంజన్ రెడ్డి హైకోర్టులో ఎట్టి పరిస్థితులైనా మేము దీనికి సంబంధించినటువంటి అనుమతులను తెచ్చుకుంటామని ఇప్పటికే మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఒకవైపు
వనపర్తికి సంబంధించినటువంటి ఈ యొక్క గొల్లపల్లి రిజర్వాయర్ విషయంలో మాత్రం ఇంకా ఒక సందిగ్ధమైనటువంటి వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది. ఎస్, చాలా వరకు అంటే ఒక దిక్కు చెప్పాలంటే హరీష్ రావును కట్టడి చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎస్, ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి శివాజీ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శివాజీ, ఏంటి అసలు వనపర్తికి సంబంధించినటువంటి విషయంలో ఏంటి ఆ పొలిటికల్ హేట్ ఎలా కనబడతా ఉంది? వనపర్తి జిల్లాలో ఈ యొక్క గొల్లపల్లి రిజర్వాయరు అనే దానిపైన రాజకీయ రగడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి దగ్గరలోనే ఏదుల రిజర్వాయరు, ఇదంతా కూడా పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ కు సంబంధించినటువంటి పెద్ద ప్రాజెక్ట్ అనుకోవచ్చు. అదేవిధంగా నార్లాపూరు తర్వాత నార్లాపూర్ రిజర్వాయరు, దానికి సంబంధించి నార్లాపూర్ తో పాటుగా ఇటు ఏదుల రిజర్వాయరు, అదేవిధంగా కర్వెన రిజర్వాయరు, పాలమూరు రిజర్వాయరు, అదేవిధంగా ఈ 4 ప్రాజెక్టులను కలుపుకొని పెద్ద ఎత్తున పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గా చెప్తుంటారు. దాంట్లో భాగంగానే ఏదుల రిజర్వాయర్ కు ఆనుకొని గొల్లపల్లి రిజర్వాయర్ ని నిర్మించారు. 2015 జూన్ 10న జీవో నెంబరు 105 అనేటువంటి పేరుతోటి పాలమూరు రంగారెడ్డికి టెండర్లు పిలిచారు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. గొల్లపల్లి రిజర్వాయర్ కి ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలు ఏవైతున్నాయో వీళ్ళందరూ కూడా గత బిఆర్ఎస్ ప్రభుత్వము వాటికి సంబంధించినటువంటి తూములు ఏవైతే సుమారుగా 2000కు పైగా ఎకరాలకు సంబంధించినటువంటి నీళ్లు కావాలి, 2800 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు నీళ్లు వదలాలని చెప్పేసి అప్పట్లో ఉన్నటువంటి కొంకలపల్లి, బండరాయిపాకుల, ఏదుల, తీగలపల్లి గ్రామాలకు చెందినటువంటి రైతులందరూ కూడా ఆ తూమును ఏర్పాటు చేస్తే ఇక్కడ నుంచి కూడా నీళ్లు వస్తాయని చెప్పేసి గత బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ తూములను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడ్డది. అయితే 2000 సంబంధించినటువంటి గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఈ యొక్క రిజర్వాయర్ గొల్లంపల్లి రిజర్వాయర్ ఈ గొల్లపల్లి రిజర్వాయర్ పేరుతోటి టెండర్లు పిలవడంతో ఒక్కసారిగా బిఆర్ఎస్ ప్రభుత్వము దీన్ని వ్యతిరేకిస్తుంది. గొల్లపల్లి రిజర్వాయర్ కి ఏదులకు రిజర్వాయర్ కి కేవలము ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఏదుల రిజర్వాయర్ కి ఆనుకొని దగ్గరలో ఉన్నటువంటి మళ్ళీ గొల్లపల్లి రిజర్వాయర్ ని ఎందుకు ఓపెన్ చేస్తున్నారు? దీనిపైన రీటెండర్ల పేరుతోటి కమిషన్లకు ఆశపడి కమిషన్ల పేరుతోనే ఈ యొక్క గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం జరుగుతుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చేపట్టినటువంటి పరిస్థితి. గతంలో కూడా ఇప్పటికే రైతులందరూ కూడా గొల్లపల్లి రిజర్వాయర్ సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క గొల్లపల్లి రిజర్వాయర్ మాకు వద్దు, ఏదుల రిజర్వాయర్ నుంచి నీళ్లు కావాలి, ఈ రిజర్వాయర్ సరిపోతుంది, గొల్లపల్లి కొత్తగా నిర్మాణం చేయకూడదు అని చెప్పేసి కూడా ఈ గొల్లపల్లి సంబంధించినటువంటి రైతులందరూ కూడా 100 రోజుల నుంచి దీని ఒక నిరసన తెలుపుతున్నారు. దీనికి రేపు మాజీ మంత్రి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు దీనికి మద్దతు తెలపడానికి వాళ్ళ వైపున రైతుల పక్షాన రావడానికి కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ గవర్నమెంట్ ప్రభుత్వం తరపు నుంచి కూడా అనుమతులు లేవంటూ కూడా హరీష్ రావుని అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. మీరు రావాలనుకుంటే కోర్టు అనుమతుల ద్వారా ఇక్కడికి రావాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద 2015లో ఏదుల రిజర్వాయర్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటికీ 4 జీవోలు ఎందుకు మీరు ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వము గత బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. మీ హయాంలోనే ఏదుల రిజర్వాయర్ ని పూర్తి చేయకుండా మళ్ళీ గొల్లపల్లి రిజర్వాయర్ సంబంధించినటువంటి తూములు ఏవైతున్నాయో రైతులకు నీళ్లు రాకుండా ఎందుకు చేస్తున్నారు? మళ్ళీ మీరే టెండర్లు పిలిచి మళ్ళీ టెండర్లను ఎందుకు క్యాన్సిల్ చేశారని చెప్పేసి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. మీరు చేసినటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ ని మళ్ళీ మేము పునరుద్ధరిస్తున్నాము. ఆ యొక్క రైతులకు 2800 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు నీటి చుక్క రావాలని చెప్పేసి కూడా ఈ యొక్క ఏదుల రిజర్వాయర్ నిర్మాణం చేస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి కనుక మొత్తం మీద అటు బిఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు కావచ్చు అక్కడికి గొల్లపల్లి రిజర్వాయర్ ని అడ్డుకోవాలని చెప్పేసి అక్కడ పూనుకున్నారు. వాళ్ళందరూ కూడా గత రైతులతో కలిసి అందరూ కూడా అక్కడ తిష్టవేసి 100 రోజుల నుంచి కూడా అక్కడ నిరసన తెలియజేస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణం చేస్తాం, ఇది కేవలము బిఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా దీన్ని నిరసనలో పాల్గొంటారే తప్ప రైతులందరూ కూడా ఎవరు అడ్డుకోవట్లని చెప్పేసి కాంగ్రెస్ దాని వైపు నుంచి చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మొత్తం మీద రాజకీయంగా ఇక్కడ గొల్లపల్లి రిజర్వాయర్ అటు ఏదుల రిజర్వాయర్ కి ఇప్పటివరకు ఒక చుక్క నీటి రాలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. పాలమూరు రంగారెడ్డి ఈ యొక్క ప్రాజెక్టు దీని పనులు పూర్తి చేయకుండానే
ఇప్పటివరకు ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటికి కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోతుందని చెప్పేట అటు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా ప్రశ్నిస్తుంటే పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద రేపు హరీష్ రావు వస్తారా రారా అనేటువంటి పైన కూడా చాలా రాజకీయంగా వేడి అలుముకుంది. అసలు ఈ యొక్క నిరసనకి అనుమతులు లేవంటూ కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. దీనిపైన కూడా కోర్టు సంబంధించినటువంటి అనుమతులతోనే ఇక్కడికి రావాలని చెప్పేసి కూడా నడుస్తుంది. మొత్తం మీద ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏదుల రిజర్వాయర్ టు గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మించాలా వద్దా అనేటువంటి పైన కూడా రాజకీయ రగడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ శివాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇది ఆ పరిస్థితి. మొత్తం మీద అక్కడికి ఖచ్చితంగా వస్తానని చెప్తా ఉన్నాడు హరీష్ రావు. ఖచ్చితంగా వస్తారు అనేటువంటి మాటనైతే మనం వింటా ఉన్నాం. హరీష్ రావును మేము తీసుకొస్తామంటూ నిరంజన్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎస్ నిరంజన్ రెడ్డి గారు ఉన్నారండి? ఉన్నారని అక్కడే ఉన్నారు. ఓకే, ఎస్. మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాం ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక ప్రశ్నగానే మనకైతే కనబడతా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా మేము హరీష్ రావును తీసుకొస్తాము. ఈ యొక్క 100 రోజుల నుంచి జరుగుతున్నటువంటి యొక్క దీక్షకి సంఘీభావంగా అక్కడ భారీ బహిరంగ సభలో హరీష్ రావును నిలబెడతాము. నిన్న మనం చూసాం పరిగికి సంబంధించినటువంటి రైతులకు పరామర్శకు వెళ్తున్నటువంటి సందర్భంలో హరీష్ రావును అరెస్ట్ చేసినటువంటి సందర్భాన్ని చూసాం. మరి ఇప్పుడు ఏం చేస్తారు అనేది ఒక ప్రశ్నగా మిగిలింది. ఇక అక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మెగారెడ్డి ఏం మాట్లాడారో ఇదే అంశం పైన ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ నెల 9వ తారీఖు నాడు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రులు హరీష్ రావు గారు వనపర్తికి వస్తున్నట్లు ఆ పేపర్లలో దానిలో చూసినాం. సో హరీష్ రావు గారికి ఈ వనపర్తిలో మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారికి ఇక్కడ నుంచి ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యేగా నేను డిమాండ్ చేస్తున్నా. గొల్లపల్లి రిజర్వాయర్ కి సంబంధించి చాలా 2015 జూన్ 10 ఆ రోజు జీవో నెంబర్ 105 ఏదుల రిజర్వాయర్ గానీ పాలమూరు రంగారెడ్డిగా జీవో తీసుకొచ్చి టెండర్స్ పిలుచున్నారు. సో మళ్ళీ ఇప్పుడు గొల్లపల్లి రిజర్వాయర్ కి సంబంధించి 2016లో 2017లో 2018లో 2019లో మొత్తం కరస్పాండింగ్ చేసి గవర్నమెంట్ కి పంపించింది మీరు. సో మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆ పక్కల ఏదుల రిజర్వాయర్ ఉంది, ఆడ మేము రెగ్యులేటర్ పెట్టున్నాం, తూమ్ పెట్టున్నాం, ఆ రిజర్వాయర్ అవసరం లేదని మీరు చెప్తున్నారు. సో అవసరం లేనప్పుడు 2015లే ఏదుల రిజర్వాయర్ టెండర్ పిలిచినప్పుడు 16, 17, 18, 19 ఆ 4 సంవత్సరాల్లో 4 జీవోలు ఇచ్చి సర్వే ఎందుకు చేయాల్సి వచ్చింది? దానికి ఫస్ట్ మీరు సమాధానం చెప్పాలి. నెంబర్ 1, పాలమూరు రంగారెడ్డిలో ఏదుల రిజర్వాయర్ లో వనపర్తి నియోజకవర్గానికి 1 ఎకరా పొలానికి నీళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఈ 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వని ఆ నిరంజన్ రెడ్డి ఆయనతో పాటు ఇరిగేషన్ మంత్రి ఉన్న హరీష్ రావు గారు వనపర్తి ప్రజలకు క్షమాపణ చెప్పి సంఘీభావం చెప్పాలని, దాంతో పాటు కొంకలపల్లి బండరాయిపాకల ఏదుల తీగలపల్లికి సంబంధించిన రైతులది 2800 ఎకరాలు లాక్కొని దాని రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దానిలో నల్లమట్టి ఎవడం మీద తెలుసు, ఎర్రమట్టి ఎవడం మీద తెలుసు. వాళ్ళ అమ్మ చచ్చిపోతే కాంట్రాక్టర్ని బెదిరించి 50 లక్షలు తీసుకొచ్చి వనపర్తి ప్రజలకు భూ పెట్టినోడు ఎవడు? వీళ్ళందరూ ఆ టెంట్ కాడికి వెళ్ళి ఫస్ట్ వనపర్తి ప్రజలకు క్షమాపణ చెప్పి వాళ్ళకి సంఘీభావం చెప్పాలని, దాంతో పాటు ఆ రేవల్లి మండలకు సంబంధించిన ఏదుల మండలకు సంబంధించిన ఆ రైతులందరూ ఆ ప్రజలందరూ సర్పంచులంతా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వేసుకున్నారు. నేను ఆ ప్రజలందరికీ ఆ రైతులందరికీ వాళ్ళు మాయమాటలు చెప్తే వాళ్ళ మాయల పడొద్దని చెప్పి వాళ్ళు కమిషన్ల కోసం కకృతిపడి వాళ్ళు మన గురించి నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ వనపర్తి రాజీవ్ చౌక్ వచ్చి అంబేద్కర్ చౌక్ వచ్చి ముక్కు నేలకు రాసి మేము తప్పు చేసినాం, అప్పుడు రాంగ్ డిసిషన్ తీసుకున్నామని సంఘీభావం తెలియజేయాలని డిమాండ్ చేస్తూ వాళ్ళకు ఆ రైతుల పక్షాన మాట్లాడే నైతిక హక్కు ఆ బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఎందుకంటే శ్రీశైలం కట్టింది కాంగ్రెస్ పార్టీ, నాగార్జున సాగర్ కట్టింది కాంగ్రెస్ పార్టీ, కేఎల్ఐ స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ, జూరాల కట్టింది కాంగ్రెస్ పార్టీ, కోయిల్ సార్ కట్టింది కాంగ్రెస్ పార్టీ, నెట్టెంపాడు కట్టింది కాంగ్రెస్ పార్టీ, భీమా కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ కెనాల్లు చేసినా రిజర్వాయర్లు చేసినా రైతులకు పొలాలు ఇచ్చినా పోడు భూములు ఇచ్చినా ఏమి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మొత్తం స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్లలో 55 సంవత్సరాలు ఏలింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజలకు మరీ స్పెసిఫిక్ వనపర్తి ప్రజలకు ఎట్లా చూసుకున్నాలో, రైతులను ఎట్లా చూసుకున్నాలో, ఎక్కడ పోకుండా చూసుకున్నాలో, వాళ్ళు ఎట్లా కాపాడుకున్నాలో మాకు తెలుసు. మీ సలహాలు మాకు అవసరం లేదు. మీరు వనపర్తికి వచ్చి ప్రజలకు ఏం చెప్పాలన్నా మీరు ఫస్ట్ ముక్కు నేలకు రాసి తప్పైందని చెప్పి సంఘీభావం చెప్పాలని డిమాండ్. ఒకవైపు మెగారెడ్డి, మరొక వైపు నిరంజన్ రెడ్డి, మరొక వైపు హరీష్ రావును మరి నిన్నట్లాగానే హౌస్ అరెస్ట్ చేసి ఇక్కడే నిర్బంధిస్తారా, లేదంటే వనపర్తి వరకు హరీష్ రావు వెళ్తాడా? హైకోర్టులో చుక్కెదురవుతుందా, లేదంటే పర్మిషన్ వస్తుందా? పర్మిషన్ వస్తే ఎంత మేరకు దానికి సంబంధించి కండిషన్స్ ఉంటాయి? ఇవన్నీ కూడా ప్రశ్నలుగానే కనబడతా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ
వనపర్తికి హరీష్ రావు వెళ్తారా అనే దానిపైన ఇప్పుడు రాజకీయ చర్చ మాత్రం కొనసాగుతూ ఉంది. ఒకవైపు ఖచ్చితంగా మేము పర్మిషన్ తెచ్చుకుంటామంటున్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఇదంతా దొంగ నాటకాలు ఆడుతున్నారంటూ మరొక వైపు ఎంపీ మల్లు రవి అలాగే లోకల్ ఎమ్మెల్యే మెగారెడ్డి ఆరోపిస్తున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తూ ఉన్నాం. చూడాలి మరి రేపటి వరకు ఏం జరుగుతుందని. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.